ఇప్పటికే 90% అమలు చేసాము, అమలు చేయదన్న వాళ్ళకి 4 మందం అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. సూపర్ 6లో 95% అమలు చేశారంట. అమలు కాలేదంటే వాళ్ళకి 4 మందం అంటారు చంద్రబాబు గారు. మరి అంతే కదా, మరి ఏమంటారు? ఎక్కడ తెస్తున్నారు, ఎలా తెస్తున్నారు, అమలు చేస్తున్నారు. గతంలో రోడ్లు చూడండి, ఇప్పుడు రోడ్లు చూడండి. గతంలో జరిగిన ఫారెస్ట్ అదే సంక్షేమ పథకాలు ఎంతో, రాష్ట్ర అభివృద్ధి కూడా అంత అవసరం. సంక్షేమం మా పిల్లని చదివేటానికి నువ్వెవడమే డబ్బులు ఇవ్వడానికి? ఉచిత విద్య కలగజేయి, ఉచిత ఆరోగ్యం కలగజేయి. వీళ్ళ ఓటు బ్యాంకుల కోసం ఆడే నాటకాలు ఇవన్నీ కూడా మాకు తెలియదా? మా పిల్లల్ని చదివించుకోవాలని. ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోలేదంటే ప్రభుత్వం పెట్టిన పథకం అర్హత ఉంటే తీసుకుంటారు. అర్హత లేనోడు ఏమైనా పొందుతాడండి? ఆలోచించ. మీరు తీసుకోలేదని నన్ను ఒక్కనే క్వశ్చన్ చేస్తున్నావు. అర్హత ఉన్న వాళ్ళకి ఎందుకు రావు? అర్హత ఉన్న వాళ్ళకి సూపర్ 6, బస్సు, ఉచిత ఫెసిలిటీస్ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. ఆ ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళు అయిందని? ముందు వీళ్ళు చేసిన అవకతవకలు ఏంటి? డిపార్ట్మెంట్లు అన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయినాయి కదా. వాటిని అన్నింటినీ ఒక దారిలో పెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క అడుగు వేసుకుంటున్నారు. అలాగే పెద్దలైనటువంటి మోడీ గారిని, మరి కొంతమంది పెద్దల్ని, కేంద్ర ఆర్థిక మంత్రుల్ని ఇట్లా అందరి సహకారం తీసుకుంటున్నారు, చేసుకుంటూ వస్తున్నారు. అట్లాగే పారిశ్రామికవేత్తలను కూడా కలుస్తున్నారు పారిశ్రామికీకరణ చేయడానికి. మరలా కూడా మేమే ఉంటాం, మీరు కంగారు పడమాకండి. ఇప్పుడు మీరు చెప్తారు మిమ్మల్ని నమ్మి మేము వస్తే, మళ్ళీ మీరు పోయారనుకోండి జగన్ వస్తాడు మమ్మల్ని అందరినీ తవరేస్తాడని. నిన్న ఒక మీటింగ్లో పారిశ్రామికవేత్తలే భయపడుతున్నారు. వాటికి సమాధానం చెప్పండి. అదేమీ లేదు. మీ హయాంలో వచ్చిన ఫ్యాక్టరీలు చెప్పండి, మచ్చుకు 4 చెప్పండి, వచ్చిన పారిశ్రామికవేత్తలు చెప్పండి, వెళ్ళిపోయిన ఫ్యాక్టరీలు చెప్పండి, ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి. అసలు మీరు ఇవన్నీ కాదండి. నువ్వు మంచోడు అయితే రాష్ట్ర ప్రజలు నిన్నెందుకు దూరం పెడతారు? వాళ్ళకి అవకాశం ఇవ్వయ్యా. మాకు 5 ఏళ్ళు జగన్ను చంద్రబాబును మాకు పవనం ఉండాలని కోరుకున్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ మధ్యలో వచ్చేసి నేనున్నాను, నేనైతే బాగా చేసాను, నేనైతే బాగుండేది, నేనైతే అట్టు బాగా వేస్తాను. ఏంటి వేసేది? నువ్వు వేసినట్టు తినబట్టే కదా అనారోగ్యం పాలైపోయి రాష్ట్రం అంతా అధోగతి పాలైపోయింది. ఏమన్నా అర్థం ఉందా? వాళ్ళకి టైం ఇవ్వు. వాళ్ళకి కృత్రిమంగా డైరెక్ట్గా ప్రభుత్వం మీద అసహ్యత పెరిగే విధంగా వాళ్ళు ఏమన్నా చేస్తే, ఇప్పుడు తప్పులు చేస్తే శిక్ష అనుభవించే తప్పదండి. జగన్మోహన్ రెడ్డికి అంత మెజారిటీ ఇచ్చారు, ఎందుకు నువ్వు తప్పులు చేసుకోవాలి? ఎందుకు బూతులు మాట్లాడుకోవాలి? ఎందుకు ఆ విధమైన పరిస్థితులు?